హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను షైన్ ఆన్ మీ ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. కొంచెం బ్రీఫ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఎవరి క్యారెక్టర్ ఏంటో అప్పుడే కదా మనకి తెలుస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మన హీరోయిన్ నిషాన్ ఇంటర్వ్యూ కోసం తన ఫ్రెండ్ ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. చాలా కాన్ఫిడెంట్గా తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నేను జియాంగ్నింగ్ యూనివర్సిటీ నుంచి అకౌంటింగ్ మేజర్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను చాలా క్లబ్ యాక్టివిటీస్ ఇంకా ప్రాజెక్ట్స్లలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. దీనివల్ల నా టీమ్ వర్క్ ఇంకా లీడర్షిప్ స్కిల్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యాయని ఒక రేంజ్ లో బిల్డప్ ఇస్తుంది. వెంటనే తన ఫ్రెండ్, హే వెయిట్ ఎంత మోసం, ఇదంతా నువ్వెప్పుడు చేసావు? మన 4 years కాలేజ్ లైఫ్ లో నీ బద్ధకం వల్ల నువ్వు ఒక్క క్లబ్ లో కూడా జాయిన్ అవ్వలేదు కదా, మళ్ళీ ఈ బిల్డప్ అంతా ఎందుకని అడుగుతుంది. అయితే నిషాన్ కి లైఫ్ మీద పెద్దగా సీరియస్నెస్ లేదు, తను దీన్ని అంతగా పట్టించుకోదు, కేర్ ఫ్రీ గర్ల్ అన్నమాట. దానితో నిషాన్ కూల్ గా క్యాంపస్ లైఫ్ ని కాస్త బ్యూటిఫై చేసి చెప్తున్నా అది ఫ్రాడ్ ఎలా అవుతుంది? సరేలే, ఇప్పుడు నన్ను ఇంగ్లీష్ లో కొన్ని క్వశ్చన్స్ అడగమని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఇక తన ఫ్రెండ్ షేంగ్ యువాన్ అనేది ఒక లోకల్ రియల్ ఎస్టేట్ కంపెనీ కదా, మరి నువ్వు ఇంగ్లీష్ ఇంటర్వ్యూ కోసం ఎందుకు ప్రిపేర్ అవుతున్నావని అడిగితే నిషాన్ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంకా బెటర్ గా ఉంటుంది కదా అని అంటుంది. దానితో తన ఫ్రెండ్, వావ్ ఈసారి నువ్వు బాగా ప్రిపేర్ అవుతున్నావు, అలాగే ఇంటర్వ్యూ విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉన్నావు, జువాన్షు వల్లే నీకు ఈ ఛాన్స్ వచ్చిందనే ఇంత సీరియస్ గా ఉన్నావు కదా అని అడుగుతుంది. దానితో నిషాన్, మేబీ అందుకేనేమో అతను నన్ను తక్కువ చేసి చూడకూడదని తన ఫీలింగ్ ని చెప్తుంది. అలాగే ఒకవేళ నేను సెలెక్ట్ అయినా షేంగ్ యువాన్ లో జాయిన్ అవ్వనని చెప్తుంది. మరి ఎందుకు ఇంతలా ప్రిపేర్ అవుతున్నావని ఫ్రెండ్ అడగడంతో, ఎందుకంటే నేను ఏదైనా చేయాలని డిసైడ్ అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తానని ప్రూవ్ చేస్తానని హీరోయిన్ అంటుంది. అది చూసి ఫ్రెండ్, నీలో ఫైర్ మామూలుగా లేదుగా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, అమ్మాయిలో ఎంత కేర్ ఫ్రీగా ఉన్నా వాళ్ళకి నచ్చిన అబ్బాయి ముందు మాత్రం గ్రేట్ గా ఉండాలని అనుకుంటారు. నిషాన్ కూడా అంతే. జువాన్షు తనని ఒక తెలివైన అమ్మాయిగా గుర్తించాలని అనుకుంటుంది, ఎందుకంటే నిషాన్ కి జువాన్షు అంటే చాలా ఇష్టం కాబట్టి. నెక్స్ట్ సీన్ షాంఘై సిటీకి షిఫ్ట్ అవుతుంది. షేంగ్ యువాన్ గ్రూప్ ని చూపిస్తారు. ఇది చాలా పెద్ద కార్పొరేట్ ఆఫీస్. మన హీరోయిన్ నిషాన్ ఈ కంపెనీలోనే ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఇస్తూ వాటర్ ఆఫర్ చేస్తాడు. మీరు నాన్జింగ్ నుంచి వచ్చారు కదా, చాలా అలసిపోయి ఉంటారు, మీరేం టెన్షన్ పడకండి, మిస్టర్ షేంగ్ ఆల్రెడీ మీ గురించి బ్రీఫ్ చేశారు, నేను అడిగే క్వశ్చన్స్ జస్ట్ ఒక ఫార్మాలిటీ మాత్రమే అని అంటాడు. అంటే మన హీరోయిన్ కి జాబ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అన్నమాట. హీరోయిన్ కి కూడా డౌట్ వస్తుంది, అసలు ఎవరు ఈ మిస్టర్ షేంగ్ అని. అదే టైంలో పక్కనే ఉన్న కాన్ఫరెన్స్ రూమ్ లో షేంగ్ యువాన్ కంపెనీ చైర్మన్ షేంగ్ మిన్ ని చూపిస్తారు. అతనితో పాటు జనరల్ మేనేజర్ షేంగ్ బొకే ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ గా బిజినెస్ మీటింగ్ లో ఉంటారు. అదే మీటింగ్ లో మన డాక్టర్ లిన్ యూసెన్ కూడా ఉంటాడు, ఎందుకంటే అతను కూడా వాళ్ళ ఫ్యామిలీయే. ఇక మీటింగ్ లో ఫస్ట్ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తారు. ఇక సోలార్ ప్రాజెక్ట్ ఆపిద్దాం, రిస్క్ వద్దని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ వుషి యువాన్చెన్ గ్రూప్ తో ప్రాజెక్ట్ కొలాబరేషన్ గురించి డిస్కషన్ వస్తుంది. అయితే యువాన్చెన్ గ్రూప్ హెడ్ ఎవరో కాదు, నీ చెంగ్ యువాన్, అంటే మన హీరోయిన్ నిషాన్ డాడే. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్, బయట నిషాన్ కి అంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నారో, వాళ్ళ డాడ్ కంపెనీతోనే వీళ్ళు డీల్ సెట్ చేసుకుంటున్నారు కాబట్టి. పాపం ఈ విషయం నిషాన్ కి తెలీదు. అయితే యువాన్చెన్ గ్రూప్ వాళ్ళు కమర్షియల్ రియల్ ఎస్టేట్ లో టాప్ అన్నమాట. ఇప్పుడు రెసిడెన్షియల్ లోకి ఎంటర్ అవుతూ వుషి సిటీలోని ఫస్ట్ హై అండ్ స్మార్ట్ కమ్యూనిటీ కట్టడానికి షేంగ్ యువాన్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుంటున్నారు. బోర్డు మెంబర్స్ అందరూ దీనికి పాజిటివ్ గానే రియాక్ట్ అవుతారు. మనం ఇంతకు ముందు వాళ్ళతో వర్క్ చేస్తాం, నీ షేంగ్ యువాన్ చాలా గొప్పోడు, ఈ డీల్ మనకి ఒక గోల్డ్ మైన్ లాంటిదని చెప్పి అందరూ ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. బట్ ఒక్క పర్సన్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు, అతని మన హీరో లిన్ యూసెన్. చూడటానికి చాలా కామ్ గా ఉంటాడు, బట్ అతని బ్రెయిన్ చాలా షార్ప్. ఈ డ్రామాలో ఇద్దరు హీరోస్ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ చైర్మన్ మన హీరో ఒపీనియన్ ఏంటో అడుగుతాడు. యూసెన్, లాస్ట్ ఇయర్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయొద్దని నువ్వే అన్నావు కదా, మరి ఇప్పుడు ఈ 2 issues మీద నీ ఒపీనియన్ ఏంటని అడుగుతాడు. దానితో యూసెన్ ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ లా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ సోలార్ ప్రాజెక్ట్ కి ఎందుకు నో చెప్పానంటే అప్పుడు మార్కెట్ ఫుల్ గా ఉంది, కాంపిటీషన్ ఎక్కువ అని వద్దని చెప్పాను. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది, మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ మీద చాలా ఇన్వెస్ట్ చేసాం, ఇప్పుడు భయపడి వెనక్కి తగ్గితే మనం ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. సో నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఎలాగో డల్ గా ఉంది కదా, ఈ గ్యాప్ లో మనం టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుందాం. రేపు మార్కెట్ మళ్ళీ పికప్ అయ్యేసరికి రేస్ లో అందరికంటే మనమే ముందుంటాం. ఒకవేళ మన పార్ట్నర్ యువాన్చెన్ దగ్గర మనీ లేకపోతే మనమే ఇంకాస్త ఫండింగ్ ఇద్దాం, అప్పుడు ఆటోమేటిక్ గా కంపెనీలో మన షేర్ పెరుగుతుంది.
ఫైనల్ గా కంపెనీ మన కంట్రోల్లోకి వస్తుందని చెప్తాడు. అలాగే ఈ రోజు వచ్చిన ఉషి ప్రాజెక్ట్ అంటారా? సార్, ఇది జస్ట్ యంగ్ జనరేషన్ కి ఏదో చారిటీ చేసి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఓకే, బట్ బిజినెస్ చేసి ప్రాఫిట్ కొడదాం అనుకుంటే మాత్రం ఈ డీల్ మనకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఉషిలో గవర్నమెంట్ కట్టించిన హోమ్స్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. జనాలకి అవి చాలు. అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చి కొత్త ఫ్లాట్స్ ఎందుకు కొంటారు చెప్పండి? ఎవరు కొనరు. మన స్టాక్ అలాగే ఉండిపోతుంది. మనీ అంతా వేస్ట్ అవుతుంది. బిజినెస్ లో గోల్డెన్ రూల్ ఏంటంటే టైం ఈజ్ మనీ. ఆ పార్ట్నర్ కంపెనీ యువాన్చింగ్ మన ముందు పడేసిన ఈ ప్రాజెక్ట్ చాలా చిన్నది. మొన్న వాళ్ళు నాన్చింగ్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ దక్కించుకున్నారు. అందులో ఫుల్ ప్రాఫిట్స్ ఉన్నాయి. బట్ ఆ మంచి ప్రాజెక్ట్ వాళ్ళు ఉంచుకొని ఈ చిన్న పనికిరాని ప్రాజెక్ట్ ని ఒక బిస్కెట్ లా మనకి వేస్తున్నారు. ఇలాంటి ఫేక్ పార్ట్నర్స్ తో ట్రావెల్ చేస్తే మన టైం, మన బ్రాండ్ వాల్యూ రెండు దెబ్బతింటాయని యూసెన్ ఆ డీల్ ని సింపుల్ గా కొట్టిపడేస్తాడు. ఇక యూసెన్ చెప్పింది విని బోర్డు మెంబర్స్ అందరూ చాలా షాక్ అవుతారు. చైర్మన్ కూడా ఇంప్రెస్ అవుతాడు. ఇక మీటింగ్ అయిపోయాక బోర్డు మెంబర్స్, మీ మేనల్లుడేంటి ఎప్పుడు సైలెంట్ గా ఉండేవాడు, ఈ రోజు ఇంత షార్ప్ గా రియాక్ట్ అయ్యాడని మేనేజర్ షేంగ్ పోకైతో అంటారు. నిజానికి యువాన్చింగ్ ప్రాజెక్ట్ వేస్ట్ అని తెలిసినా దానివల్ల పర్సనల్ గా యూసెన్ కి వచ్చే నష్టమేం లేదు. అయినా సరే అతను అంత స్ట్రాంగ్ గా అడ్డుకున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఉందని అంటారు. నేను ఒకసారి నీ చింగ్యువాన్ కి కాల్ చేస్తాను. అతను నా మేనల్లుడితో అంత గొడవ ఏం పెట్టుకున్నాడో తెలుసుకుంటానని మేనేజర్ అంటాడు. ఇక బోర్డు మెంబర్స్ అంటుంటారు, మీ మేనల్లుడు బిజినెస్ లోకి వచ్చి 1 year కూడా కాలేదు. జస్ట్ చారిటీ గురించి మాట్లాడితేనే చైర్మన్ ఆలోచనల్లో పడిపోయాడు. ఒకప్పుడు సర్జన్ కదా, అందుకేనేమో అనవసరమైన సోది పెట్టకుండా ప్రాబ్లమ్ ని సర్జికల్ బ్లేడ్ తో కట్ చేసినట్టు క్లియర్ గా చెప్పేశాడు. నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మగారిలో ఉండే అదర్చ, ఆ స్టైల్ ఇతనిలో క్లియర్ గా కనిపిస్తుందని అంటాడు. అంటే హీరో ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడన్నమాట. ఫ్రెండ్స్, హీరోయిన్ కి వాళ్ళ కంపెనీలో జాబ్ ఆఫర్ చేస్తున్నారు. మన హీరో లిన్ యూసెన్ వాళ్ళ డాడ్ ని నమ్మొద్దు అంటున్నాడు. ఫ్యూచర్ లో దీని వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో చూడాలిక. ఇక మీటింగ్ అయిపోయాక లిన్ తన క్యాబిన్ కి వెళ్లి హుయాయా బ్యాంక్ వైపు చూస్తూ చాలా ఫీల్ అవుతుంటాడు. ఎందుకు ఫీల్ అవుతున్నాడో మాత్రం మనకి తెలీదు. కట్ చేస్తే క్యాంపస్ ని చూపిస్తారు. నీషన్ కాలేజ్ క్యాంటీన్ లో తన ఫ్రెండ్స్ ని కలుస్తుంది. తన ఫ్రెండ్ ఫెన్ తను వస్తుందని తెలిసి ఫుడ్ ఆర్డర్ చేసి ఉంటుంది. ఇక ఫుడ్ తింటున్నప్పుడు తన ఫ్రెండ్ చాలా ఎక్సైటింగ్ గా అడుగుతుంది, నీషాన్ ఇంటర్వ్యూ ఎలా జరిగిందని. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే అయింది, బట్ నేను కొంచెం ఆలోచించుకోవాలని అంటుంది. తన జాబ్ కన్ఫర్మ్ అయిపోయిందని ఫెన్ కి అర్థమై, వామ్మో పెద్ద కంపెనీలోనే ఆఫర్ కొట్టేశావు, ఇంకేంటి ట్రీట్ ఇవ్వని చాలా గొడవ చేస్తుంది. బట్ పక్కనే ఉన్న హీరోకి మాత్రం చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటుంది. పాపం తనకి ఆ కంపెనీలో జాబ్ చేయడం డ్రీమ్, బట్ తనకి కనీసం ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు. అది గమనించిన ఇంకో ఫ్రెండ్ సిచ్యువేషన్ ని కవర్ చేయడానికి, వద్దులేరా ఈ మధ్య మనం బయట చాలా తింటున్నాం, లావ్ అయిపోతాం, అయినా నీషాన్ ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా, వదిలేయండి అని చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అలా స్మూత్ గా అక్కడి నుంచి ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీలియాంగ్ నీషాన్ తో అంటుంది, ఈ రూమ్ అక్కడ జాబ్ రాక డిప్రెషన్ లో ఉంటే నువ్వేమో ఆఫర్ వచ్చినా కూడా ఆలోచిస్తానని తన ముందే అన్నావేంటి, అది తనని ఎంత హర్ట్ చేసి ఉంటుందని అంటుంది. నీషాన్ అప్పుడు రియలైజ్ అవుతుంది, ఓ మై బ్యాడ్, ఆ టైంలో నేను అంతగా ఆలోచించలేదురా అని ఫీల్ అవుతుంది. అలాగే సీలియాంగ్, నీకు ఉషికి వెళ్ళడం ఇష్టం లేకపోతే షేంగ్యువాన్ కంపెనీయే బెస్ట్ చాయిస్ కదా, నువ్వేం ఆలోచిస్తున్నావని అడుగుతుంది. దానితో నీషాన్, ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు, చూద్దాం, నేను ఇంకా చాలా కంపెనీస్ కి అప్లై చేశాను కదా, ఏం జరుగుతుందో అని అంటుంది. ఆ రోజు నైట్ ఈరోంగ్ జువాన్షు ఇంటికి వెళ్తుంది. జువాన్షు మామ్, అరే ఈరోంగ్, నిన్ను చూసి చాలా డేస్ అవుతుంది, రారా కూర్చో అని చెప్పి తనతో మంచిగా మాట్లాడుతుంది. అలాగే నువ్వు ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావని అంటుంది. దాంతో ఈరాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఆవిడ, అవును నీ జాబ్ సెర్చ్ ఎలా ఉంది, నీలాంటి మంచి అమ్మాయికి జాబ్ ఈజీగా వస్తుందిలే అని అంటుంది. దాంతో ఈరాంగ్, ఫైన్ ఆంటీ, దాని గురించి జువాన్షుని హెల్ప్ అడగడానికి వచ్చానని చెప్తుంది. మీరిద్దరు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ కదా, ఈ ఫార్మాలిటీస్ అన్ని ఎందుకమ్మా, వాడిని ఫ్రీగానే అడుగు అని చెప్తుంది. జువాన్షు గ్రాసరీ షాపింగ్ వెళ్ళాడు, ఇంకాసేపట్లో వస్తాడని చెప్తున్నప్పుడు జువాన్షు తన బ్రదర్ వస్తారు. నెక్స్ట్ ఈరోంగ్ జువాన్షుతో మాట్లాడుతుంది, నాకు చాలా కంపెనీస్ నుంచి కాల్స్ వచ్చాయి, షేంగ్యువాన్ నుంచి మాత్రం కాల్ రాలేదు, అది నా మైండ్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఆ కంపెనీలో నీకు తెలిసిన సీనియర్ ఉంది కదా, ప్లీజ్ తన హెల్ప్ తీసుకొని నా ఇంటర్వ్యూ కాల్ ఎందుకు రాలేదో కనుక్కోగలవా, నేను రికమెండేషన్ కోసం అడగట్లేదు, జస్ట్ నాలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నానని చాలా రిక్వెస్టింగ్ గా అడుగుతుంది. ఆ నెక్స్ట్ డే మన హీరోయిన్ నీషాన్ లైబ్రరీలో సీరియస్ గా చదువుకుంటున్నప్పుడు షోజో షాన్యాన్ కంపెనీ హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది. మీ ప్రొఫైల్ ని బాగా రివ్యూ చేస్తాం, మిమ్మల్ని ఫైనాన్స్ పొజిషన్ ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తున్నాం, మీకు ఓకే అయితే టైం అండ్ లొకేషన్ మెసేజ్ చేస్తామని చెప్తారు. దానితో నీషాన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా పేరెంట్స్ హెల్ప్ లేకుండానే నా ఓన్ టాలెంట్ తో జాబ్ తెచ్చుకుంటున్నానని చాలా ప్రౌడ్ గా ఫీల్
ఫీల్ అవుతుంది. జస్ట్ అప్పుడే తనకి సీలియాంగ్ నుండి మెసేజ్ వస్తుంది, జిమో పెవిలియన్ దగ్గర కలుద్దామని. ఇక వెంటనే నిషాన్ వెళ్తుంది. తన ఫ్రెండ్ బాస్ కూడా వస్తుంది. ఇక ఇద్దరు కలిసి తనకి జాబ్ వచ్చిందేమో, ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటుందని మాట్లాడుకుంటూ సీలియాంగ్ చెప్పిన ప్లేస్ కి వెళ్తారు. అక్కడ చూస్తే ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఆల్రెడీ ముందే వచ్చి ఉంటారు. జోన్షు కూడా అక్కడే ఉంటాడు. బట్ అందరూ సైలెంట్ గా ఉంటారు. అందరూ నిషాన్ వైపే సీరియస్ గా చూస్తుంటారు. తనతో నిషాన్, ఏంటి మీరందరూ నా వైపు అలా చూస్తున్నారని అడుగుతుంది. వెంటనే ఈరోంగ్ చాలా సీరియస్ గా, నిషాన్ ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి, నువ్వు చేసిన పనికి కనీసం నీకు గిల్టీగా కూడా అనిపించట్లేదా అని చాలా సీరియస్ గా ఉంటుంది. పాపం నిషాన్ కి ఏం అర్థం కాదు, నేనేం చేస్తానని అడుగుతుంది. దాంతో సీలియాంగ్ నిషాన్ కి అసలు ఏం జరిగిందో చెప్తుంది. ఈరోంగ్ కి ఇంటర్వ్యూ కాల్ ఎందుకు రాలేదో జోన్షు వాళ్ళ సీనియర్ ని అడిగాడు. తను హెచ్ఆర్ లో కనుక్కుంటే తెలిసింది ఏంటంటే మండే ఆఫ్టర్నూన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ కాల్స్ చేశారంట. బట్ ఈరోంగ్ ఫోన్ పోయింది కాబట్టి వాళ్ళు మన రూమ్ ల్యాండ్ లైన్ కి కాల్ చేశారంట. ఆ రోజు ఆఫ్టర్నూన్ మేమందరం బయటే ఉన్నాం. రూమ్ లో పడుకుంది నువ్వు ఒక్కదానివే కదా, సో బాగా ఆలోచించు, నువ్వు నిద్రలో కాల్ లిఫ్ట్ చేసి మర్చిపోయావేమో అని అడుగుతుంది. బట్ నిషాన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. నిజానికి మీరు వెళ్ళిన కాసేపటికి నేను కూడా లైబ్రరీకి వెళ్ళిపోయాను. అసలు నేను రూమ్ లోనే లేనని కాన్ఫిడెంట్ గా చెప్తుంది. బట్ ఈరోంగ్ మాత్రం తనని అసలు వదిలిపెట్టదు. నీకు జోన్షు అంటే ఇష్టం కదా, షేంగ్యూన్ కంపెనీ జోన్షు వర్క్ చేసే హుయాయా బ్యాంక్ కి చాలా దగ్గరలో ఉంది. మేమిద్దరం ఒకే ఏరియాలో ఉండడం దగ్గర అవ్వడం నీకు ఇష్టం లేకే నా ఇంటర్వ్యూని స్పాయిల్ చేసావని డైరెక్ట్ గానే తనపై నింద వేస్తుంది. పక్కనే ఉన్న ఫ్రెండ్స్ సర్ది చెప్పడానికి ట్రై చేస్తారు. ఈరోంగ్ కూల్ గా ఆలోచించు, మేబీ ఇదొక మిస్అండర్స్టాండింగ్ అయి ఉండొచ్చని. బట్ ఈరోంగ్ ఎవరు చెప్పినా వినదు, చాలా గొడవ చేస్తుంది. దాంతో నిషాన్ కి కోపం వచ్చి చాలా సీరియస్ అవుతుంది. నేను నిజంగా నీ ఇంటర్వ్యూని ఆపాలనుకుంటే నీకు అసలు కాలే వచ్చేది కాదని చెప్తుంది. దాంతో ఈరోంగ్ ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరూ చేస్తున్నది అదే కదా అని అనడంతో వెంటనే హీరోయిన్ సీరియస్ గా తన దగ్గరున్న ఒక నంబర్ కి కాల్ చేసి హలో మేనేజర్ లీ అని అంటుంది. వెంటనే జోన్షు వచ్చి ఫోన్ తీసుకుంటాడు. బట్ కాల్ కనెక్ట్ అవ్వదు, రాంగ్ నంబర్ అని వస్తుంది. దానితో ఈరోంగ్ నువ్వేదో మిరాకిల్ చేస్తావనుకున్నా, జస్ట్ షో అప్ చేయడానికి ఇదంతా చేసావా అని అంటుంది. అందరి ముందు నిషాన్ పరువు పోతుంది. ఇక నిషాన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ కళ్ళలో నీళ్లు తెచ్చుకొని, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, నేనైతే అలాంటి పని ఎప్పటికీ చేయనని చెప్పి చాలా సీరియస్ గా జోన్షు నుండి తన ఫోన్ లాక్కొని చాలా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతుంది. అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో నిషాన్ ఫ్రెండ్ తనని అడుగుతుంది, నిజం చెప్పు నిషు, నువ్వు హాస్టల్ కి వచ్చింది జస్ట్ జోన్ష్ కోసమే కదా అని. దానితో నిషాన్ షై గా ఫీల్ అవుతూ, మీ అందరికి అంత క్లియర్ గా ఎలా తెలిసిపోతుంది, నేను మరీ అంత ఆబ్వియస్ గా బిహేవ్ చేస్తున్నానా అని అమాయకంగా అడుగుతుంది. అయితే నిషాన్ కి తన మైండ్ లో ఒక పెద్ద డౌట్ ఉంది. నాకు ఒక క్లారిటీ కావాలని తన ఫ్రెండ్ ని అడుగుతుంది. ఈరోంగ్ కి బాయ్ ఫ్రెండ్ లేడని నాకు తెలుసు, బట్ అసలు జోన్షుతో తన రిలేషన్ ఏంటి, ఒకవేళ వాళ్ళిద్దరు నిజంగా ఇష్టపడుతుంటే నేను మధ్యలో రాను, నేను గివ్ అప్ ఇచ్చేస్తా అని చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించి తన ఫ్రెండ్ తో చెప్తుంది. దానితో తన ఫ్రెండ్, అది నాకెలా తెలుస్తుంది, నువ్వు డైరెక్ట్ గా వెళ్లి ఈరోంగ్ ని అడగొచ్చు కదా అని అంటుంది. ఇక వెంటనే నిషాన్ డైరెక్ట్ గా ఈరోంగ్ దగ్గరికి వెళ్లి నేను ఒకటి అడగాలని అంటుంటే, నాకు నువ్వేం అడగబోతున్నావో తెలుసు, జోన్షు గురించి అడగాలనుకుంటున్నావు కదా అని అంటుంది. చిన్నప్పటి నుంచి మేమిద్దరం నైబర్సే, కలిసే ఉన్నాం. బట్ నాకు జోన్షు గురించి ఎక్కువగా తెలీదు, మేం జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్తుంది. దాంతో నిషాన్ నాకు అర్థమైందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత ఒక రోజు నిషాన్, జోన్షు ఐ లైక్ యూ, నా బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా అని డైరెక్ట్ గానే ప్రపోజ్ చేస్తుంది. బట్ అతను వెంటనే సారీ చెప్తాడు. దానితో నిషాన్, ఇంత ఫాస్ట్ గా నువ్వు చెప్పావా, అయినా కూడా పర్లేదు, నేను గివ్ అప్ ఇవ్వను, నీకు నా పైన ఫీలింగ్ వచ్చే వరకు నేను నిన్ను లైక్ చేస్తూనే ఉంటా, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను ఖచ్చితంగా నా దారిలోకి తెచ్చుకుంటా అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి హ్యాపీగా వెళ్తుంది. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ వెళ్తుంటుంది. నిషాన్ జోన్షుకి ప్రపోజ్ చేసిన నెక్స్ట్ డేని ఫిన్ నిషాన్ ని అడుగుతుంది, నువ్వు జోన్షుకి ప్రపోజ్ చేసావా అని. దానితో నిషాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అవును ప్రపోజ్ చేశాను, నీకెలా తెలిసిందని అడుగుతుంది. అయ్యో నువ్వు ప్రపోజ్ చేస్తున్నప్పుడు ఎవరో చూసారట, ఫ్రెండ్ లవర్ కి ప్రపోజ్ చేసిందని మన డిపార్ట్మెంట్ మొత్తం నీ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారని చెప్తుంది. దానితో నిషాన్ షాక్ అయ్యి, ఏంటి అలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు, అసలు జోన్షుకి గర్ల్ ఫ్రెండ్ లేదు కదా అని అంటుంది. దానితో ఫిన్, అయ్యో ఈరోంగ్ ఉంది కదా, వాళ్ళిద్దరు డేట్ చేయట్లేదు, బట్ చిన్నప్పటి నుంచి కలిసే ఉంటున్నారు కదా, వాళ్ళిద్దరి గురించి అందరికీ తెలుసు కదా అని చెప్తుంది. బట్ అని నిషాన్ ఏదో చెప్తుంటే, అయ్యో నిషు నీకెలా చెప్పాలి, నీకు అర్థం కావట్లేదని ఫెన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో వెంటనే నిషాన్ జోన్షుకి మెసేజ్ చేస్తుంది, ఐఎమ్ సారీ, నేను హానెస్ట్ గా చెప్తున్నా, మీ ఇద్దరి మధ్యలో సంథింగ్ ఏదో ఉందని నాకు తెలీదు,
తెలీదు, తెలిసుంటే నేను నీకు ప్రపోజ్ చేసేదాన్ని కాదని. తర్వాత ఫెన్తో అంటుంది, ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో అలాంటి రిలేషన్షిప్ లేకపోతే అతను నాకు రిప్లై ఇస్తాడు కదా అని. ఇద్దరూ జువాన్షు రిప్లై కోసం చాలా వెయిట్ చేస్తారు, బట్ అతని నుంచి రిప్లై రాదు. అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మెసేజ్కి జువాన్షు తనకి రిప్లైయే ఇవ్వలేదు. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకుంటూ నీషాన్ చాలా ఏడుస్తుంది. ఇక ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ లో నీషు నువ్వు అందరి ముందు ఫూల్ అయ్యావని తనని తానే బ్లేమ్ చేసుకుంటూ చాలా ఏడుస్తుంది. ఆ రోజు తను తన హాస్టల్ రూమ్ కి వెళ్లకుండా వాళ్ళ అంకుల్ ఇంటికి వెళ్తుంది. తన కజిన్ జియాంగ్, ఏంటి ఈరోజు ఇంటికి వచ్చేసావు, నాకు చాలా ఆకలిగా ఉంది, ప్లీజ్ ఈరోజు ఫుడ్ కోసం నాతో ఫైట్ చేయకని అంటాడు. యాక్చువల్ గా అయితే ఇద్దరు చాలా ఫన్ గా ఉంటారు, బట్ ఈసారి మాత్రం నీషాన్ నాకొద్దు అని సీరియస్ గా చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక నీషాన్ బెడ్ పైన సైలెంట్ గా పడుకొని సాడ్ గా ఫీల్ అవుతుంది. జియాంగ్ వచ్చి తనని పిలుస్తుంటాడు. నీషు, ఫుడ్ ఇంకా ఉంది, నీకు కావాలా, ఇందులో మీట్ కూడా ఉందని తనని పిలుస్తుంటాడు. అయినా కూడా మన హీరోయిన్ డోర్ ఓపెన్ చేయదు. నీషు, ఏంటి ప్రాబ్లం, మళ్ళీ నీ హార్ట్ బ్రేక్ అయిందని మాత్రం నాతో చెప్పకు ప్లీజ్ అని అంటాడు. దానితో నీషాన్ డోర్ ఓపెన్ చేస్తుంది. మళ్ళీ నీ హార్ట్ బ్రేక్ అయిందని మాత్రం నాతో చెప్పొద్దు ప్లీజ్ అని అంటుంటాడు. దానితో నీషాన్ చాలా సీరియస్ గా, ప్లీజ్ కొంచెం సైలెంట్ గా ఉంటావా, నన్ను ఎందుకు విసిగిస్తున్నావని అంటుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది నిజమేనా, మళ్ళీ రిజెక్ట్ చేశారా, అది జువాన్షు వల్లే అని మాత్రం చెప్పకు, నువ్వు అతన్ని ఎప్పుడో వదిలేసావని అనుకున్నానని అంటాడు. నీషాన్ సైలెంట్ గా ఉంటుంది. సరే అయితే ఈ ఫుడ్ తినని జియాంగ్ చెప్తాడు. బట్ నీషాన్ కోపంగా డోర్ వేసేస్తుంది. వెంటనే పడుకొని ఆలోచిస్తూనే ఉంటుంది. డోర్ బయట నుంచి జియాంగ్, నీషు ఫుడ్ ఇక్కడే పెట్టాను తిను అని చెప్తాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా తనకేదో ఐడియా వస్తుంది. ఆ నెక్స్ట్ డే నీషాన్ కాలేజ్ లైబ్రరీకి వెళ్లి ఎవిడెన్స్ కోసం ట్రై చేస్తుంది. తర్వాత హాస్టల్ కి వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు ఈరోంగ్ వచ్చి తనతో చెప్తుంది, చూసావా నీషాన్, జువాన్షు నాకు అడ్వాన్స్ బర్త్డే గిఫ్ట్ గా మొబైల్ ప్రెజెంట్ చేశాడని చెప్తుంది. దానితో నీషాన్, ఆ మాత్రం దానికి అంత షో అప్ ఎందుకు, అది నార్మల్ ఫోనే కదా అని అంటుంది. దాంతో ఈరోంగ్, నిజమే ఇది నార్మల్ ఫోనే, నీ రేంజ్ కి ఇది చిన్నదేలే, మనీ ఆస్తులు సంపాదించడం ఈజీయే కావచ్చు, బట్ ఒక ట్రూ లవర్ దొరకడం మాత్రం చాలా కష్టం అని కావాలని అంటుంది. ఇక నీషాన్ కి కోపం వచ్చి, నువ్వు చెప్పింది కరెక్టే, ట్రూ లవర్ దొరకడం కష్టమే అని చెప్పి తనకి కాంగ్రెస్ చెప్పి అక్కడ నుంచి సీరియస్ గా లగేజ్ తో వెళ్లిపోతుంది. అదే రోజు నైట్ ఫెన్ ఊరి నుంచి హాస్టల్ కి వస్తుంది. నేను వచ్చేసా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. బట్ రూమ్ లో అందరూ సీరియస్ గా ఉంటారు. ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు, ఇలా నేను ఎప్పుడు చూడలేదని అంటుంది. అదే టైంలో ఈరోంగ్ ఫోన్ మాట్లాడుతుంది. తనకి షేంగ్యాన్ వాళ్ళు ఇంకో ఛాన్స్ ఇచ్చారు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి. ఇక ఫెన్, ఈ నీషాన్ ఏంటి ఇంత నైట్ అయినా కూడా ఇంకా రాలేదని అడగడంతో ఫ్రెండ్స్ జరిగిందంతా చెప్తారు. దాంతో ఫెన్ చాలా షాక్ అవుతుంది. ఆ రోజు కాల్ లిఫ్ట్ చేసింది నేనైతే నీషాన్ ఎందుకు బ్లేమ్ చేశారని అంటుంది. దానితో అందరూ షాక్ అవుతారు. ఆ రోజు కాల్ లిఫ్ట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళే ఈరోంగ్ కి కాల్ చేస్తామని చెప్పారు, తనకి మెసేజ్ పాస్ చేయమని నాకేం చెప్పలేదని ఫెన్ అంటుంది. నెక్స్ట్ ఫెన్ నీషాన్ కి కాల్ చేస్తుంది. నీషాన్ ఇప్పుడు తన అంకుల్ ఇంట్లో ఉంది. వాళ్ళిద్దరూ ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటారు. ఆ నెక్స్ట్ డే ఫెన్ అందరినీ డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. ఫ్రెండ్స్ తో పాటు వాళ్ళ మేడమ్స్ ని కూడా ఇన్వైట్ చేసింది. అలాగే ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. మండే ఆఫ్టర్నూన్ ఈరోంగ్ వచ్చిన కాల్ ని తనే లిఫ్ట్ చేశానని, ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చెప్పి తన దగ్గరున్న ప్రూఫ్స్ ని మేడమ్స్ కి ఇస్తుంది. అదే టైంలో నీషాన్ కూడా ఎవిడెన్స్ తో వస్తుంది. తను కూడా జరిగిందంతా చెప్తూ ఆ టైంలో తను ఎక్కడుందో, లైబ్రరీకి ఏ టైంలో వెళ్ళిందో తన దగ్గరున్న ప్రూఫ్స్ అన్ని మేడమ్స్ కి చూపిస్తుంది. కావాలంటే సీసీ ఫుటేజెస్ కూడా చెక్ చేసుకోండి చెప్తుంది. దాంతో మేడమ్స్, అవసరం లేదు నీషాన్, మేము నిన్ను నమ్ముతున్నాం, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగిందని అంటారు. ఫెన్ ఈరోంగ్ కి చెప్పడం మర్చిపోయి ఉంటుందని మేడమ్స్ అంటుంటారు. బట్ ఫెన్ క్లియర్ గా చెప్తుంది, షేంగ్యాన్ స్టాఫ్ నాకు మెసేజ్ పాస్ చేయమని చెప్పలేదు, మళ్ళీ వాళ్ళు ఈరోంగ్ ని కాంటాక్ట్ చేస్తామని చెప్పారు. బట్ ఎప్పుడైతే ఈరోంగ్ జువాన్షు వాళ్ళని కాంటాక్ట్ చేశారో వాళ్ళు స్టోరీ చేంజ్ చేసి అబద్ధం చెప్తున్నారని అంటుంది. ఇదంతా ప్రూవ్ చేయడానికి నా దగ్గర అంత మనీ లేవని ఫెన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతూ చెప్తుంది. బట్ అప్పుడే మన హీరోయిన్ నీషాన్, నేను ప్రూవ్ చేయగలనని చెప్పి, నేను ఆల్రెడీ షేంగ్యాన్ కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, సో నా దగ్గర వాళ్ళ హెచ్ఆర్ మేనేజర్ నంబర్ ఉంది, నేను ఆ హెచ్ఆర్ కి కాల్ చేసి విషయం చెప్పి ఎంక్వైరీ చేయమని అడిగాను,
అతను చాలా హెల్ప్ చేశారు. అతను చెక్ చేసి చెప్పింది ఏంటంటే ఇంటర్వ్యూస్ చూసుకునే స్టాఫ్ హీరోకి సెకండ్ టైం ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయారంట. బట్ సీనియర్ దాని గురించి స్టాఫ్ ని అడిగేసరికి ఎక్కడ తన మీదకి వస్తుందో అని భయపడి అబద్ధం చెప్పారంట అని చెప్పి ప్రూఫ్స్ కూడా చూపిస్తుంది. మిస్టర్ లీతో నేను మాట్లాడిన కాల్ రికార్డింగ్, ఎంప్లాయీ సారీ చెప్పడం కూడా ఇందులో ఉంది. వాళ్ళ పర్మిషన్ తోనే రికార్డ్ చేశానని నీషాన్ ప్రూఫ్స్ చూపిస్తుంది. దానితో ఫెన్ చాలా ఎమోషనల్ అవుతూ నీషు ఇదంతా నువ్వు నా కోసం చేసావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దాంతో నీషాన్ నేను ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి నువ్వు నా కోసం స్ట్రాంగ్ గా ఉన్నావు, సో నీకోసం నేను ఈ మాత్రం ఫైట్ చేయనా చెప్పని అంటుంది. అప్పుడే నీషాన్ ఇంకో విషయం క్లియర్ గా చెప్తుంది. ఇదంతా జరిగిన తర్వాత ఆ షేంగ్యూన్ కంపెనీ వేస్ట్ అని నాకు అర్థమైంది. వాళ్ళు నాకు అస్సలు డిజర్వింగ్ కాదు, అందుకే ఆ కంపెనీలో జాయిన్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యానని అందరి ముందు చెప్తుంది. దానితో తన ఫ్రెండ్స్ ఇంప్రెస్ అయి క్లాప్స్ కొడతారు. అప్పుడు నీషాన్ చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ బయట నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీషాన్ కి సారీ చెప్తారు. ఆ రోజు నీకు సపోర్ట్ గా ఉండాల్సిందని అంటారు. దాంతో నీషాన్ హే పర్లేదు చిల్, ఆ టైంలో నా మైండ్ కూడా ఫుల్ బ్లాంక్ అయిపోయింది, మీ తప్పేం లేదులే. బట్ బాస్ డిన్నర్ లో సడన్ గా ఎందుకు క్లాప్స్ కొట్టావు, ఎంత ఆక్వర్డ్ గా అనిపించిందో తెలుసా, నాకు కాసేపు ఊపిరాడనంత పని అయిపోయిందని నీషాన్ అంటుంది. దానితో బాస్ 4 years నుంచి మనం క్లాస్మేట్స్, నువ్వెప్పుడూ కామ్గా గో విత్ ఫ్లో టైప్ అన్నట్టు ఉంటావని అనుకున్నా, బట్ ఇలా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా ఆ మూమెంట్లో అదరగొట్టేశావని అంటుంది. నేను కూడా నిన్ను చూసి చాలా షాక్ అయ్యానని ఇంకో ఫ్రెండ్ అంటుంది. దానితో మన హీరోయిన్ నీషాన్ దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీకు నా గురించి ఇంకా పూర్తిగా తెలీదు, టైం వస్తే నేను కూడా స్పాట్ లైట్ లో ఇరగదీస్తానని అంటుంది. అప్పుడే వాళ్ళ కాలేజ్ గ్రూప్స్లలో గాసిప్ స్టార్ట్ అవుతుంది. హీరోంగ్ ఇంటర్వ్యూ విషయంలో నీషాన్ ఏం తప్పు చేయలేదని. ఇక ఫ్రెండ్స్ అదంతా చూసి చాలా నవ్వుకుంటారు. అలాగే ఫ్రెండ్స్ ఫెన్ ని అడుగుతారు, నువ్వు హీరోంగ్ సీలియంగ్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేయలేదా అని. దానితో ఫెన్ ఆఫ్ కోర్స్ ఇన్వైట్ చేశాను, బట్ సీలియంగ్ కి ఏదో వర్క్ ఉందని చెప్పి రాలేదు. ఇక హీరోంగ్ విషయానికి వస్తే ఈ డిన్నర్ పెట్టింది ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేసుకోవడానికని చెప్పాను, అయినా తను రానని చెప్పేసింది. ఇష్యూ సాల్వ్ అయింది కదా, ఇక అవన్నీ మర్చిపోదామని అనుకుంటారు. నెక్స్ట్ జువాన్షు తన రూమ్ లో తన సీనియర్ తో ఫోన్ మాట్లాడుతుంటాడు. అయితే జువాన్షు హోమ్ ని చూస్తేనే అర్థమవుతుంది మన హీరోయిన్ నీషాన్ లాగా అంత రిచ్ కాదు, మిడిల్ క్లాస్ అన్నమాట. బట్ అతను చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నాడు. అతనికి బెస్ట్ అకాడమిక్ అవార్డు కూడా వచ్చింది. ఇదంతా చూస్తుంటే జువాన్షు మిడిల్ క్లాస్ లో పెరిగిన ఒక మంచి అబ్బాయి అని తెలుస్తుంది. ఇక సీనియర్ జువాన్షుతో ఫోన్ లో మాట్లాడుతూ హీరోంగ్ నీషాన్ విషయంలో ఏం జరిగిందో ట్రూత్ అంతా చెప్తుంది. దాంతో జువాన్షు సీనియర్ కి థ్యాంక్స్ చెప్తాడు. అతని కళ్ళు చాలా రెడ్ గా అవుతాయి. మన హీరోయిన్ నీషాన్ ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు అతను ఇప్పుడు చాలా ఫీల్ అవుతుంటాడు. అప్పుడే జువాన్షు మమ్ వస్తుంది. తనకి స్నాక్స్ ఇచ్చి ఎమోషనల్ గా చెప్తుంది, ఈ రోజు నువ్వు లైఫ్ లో ఇంత బాగా ఎదగడం మీ డాడ్ చూస్తుంటే ఆయన చాలా ప్రశాంతంగా ఉండేవాడు. అలాగే ఇయర్ నీ బ్రదర్ జువాంగ్ ఫే కూడా గౌకో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు, అది కూడా అయిపోతే నా బాధ్యత సగం తీరినట్టే అని చెప్తుంటుంది. జువాంగ్ ఫే జువాన్షు బ్రదర్ అన్నమాట. దాంతో జువాన్షు మామ్ ఇన్ ఇయర్స్ మా కోసం నువ్వు పడ్డ కష్టానికి థ్యాంక్స్ అని చెప్తాడు. థ్యాంక్స్ ఎందుకు నాన్న, నువ్వు కాలేజ్ ఫినిష్ చేసి మంచి జాబ్ కొట్టావు, నాకు అదే గ్రేట్ అచీవ్మెంట్ లా అనిపిస్తుంది. ఇక నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హీరోంగ్తో నీ రిలేషన్ ని ఒఫిషియల్ చేసుకోమని చెప్తుంది. అంటే ఇండైరెక్ట్ గా మ్యారేజ్ చేసుకోమని చెప్తుంది. దాంతో జువాన్షు ఏదో చెప్పబోతుంటే తనని ఆపి ఫస్ట్ నేను చెప్పేది విన్నానా అని అంటుంది. మనకి ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళతోనే మ్యారేజ్ జరగాలని అంటుంటారు, బట్ మీరిద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. హీరోంగ్ డాడ్ తన పెద్దవాళ్ళు ఉంటుంటే నేను ఈ మాట చెప్పేదాన్ని కాదు. హీరోంగ్ ఫ్యామిలీ మనకి చాలా హెల్ప్ చేసింది, మనం ఆ రుణం తీర్చుకోవాలని చెప్తుంటుంది. బట్ జువాన్షు మామ్ ప్లీజ్ ఇక ఆపని అంటాడు. నెక్స్ట్ నీషాన్ జువాన్షు దగ్గరికి వెళ్తుంది. బ్యాక్గ్రౌండ్ లో ఎమోషనల్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. దీనితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ డ్రామా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.